ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మార్చి 28న ప్రారంభమైన ఈ టీ20 క్రికెట్ పండుగ మే 31 వరకు సాగనుంది. మొత్తం 74 మ్యాచ్ల ఈ ఐపీఎల్ టోర్నీలో ప్లే ఆఫ్స్ రేసు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పాయింట్ల పట్టికను ఒకసారి గమనిస్తే ఇప్పటికే 3 జట్ల ప్లే ఆఫ్స్ బెర్తులను అధికారికంగా కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇక మిగిలింది ఒకే ఒక్క స్థానం. ఆ 4వ ప్లేస్ కోసం ఇప్పుడు 4-5 జట్ల మధ్య గట్టి పోటీ నడుస్తుంది. దీంతో లీగ్ మ్యాచ్ల క్లైమాక్స్ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయింది. ఆర్సీబీ ఆడిన 13 మ్యాచ్ల్లో 9 విజయాలు 4 ఓటములతో 18 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది. ఇక రన్ రేట్ కూడా +1.065 తో చాలా బలంగా ఉంది. ఇక ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు కూడా చెరో 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. గుజరాత్ 13 మ్యాచ్ల్లో 8 గెలిచి +0.400 నెట్ రన్ రేట్ తో రెండో స్థానంలో ఉండగా, హైదరాబాద్ 13 మ్యాచ్ల్లో 8 విజయాలతో +0.350 రన్ రేట్ తో మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతానికి 4వ స్థానంలో పంజాబ్ కింగ్స్ నిలిచింది. పంజాబ్ జట్టు ఆడిన 13 మ్యాచ్ల్లో 6 గెలిచి 6 ఓడిపోయింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలకపోవడంతో ఈ జట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. ఇక పంజాబ్ నెట్ రన్ రేటు ప్రస్తుతం +0.227 గా ఉంది. ఈ జట్టుకు ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. అందులో గెలిస్తే పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే మాత్రం మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే పంజాబ్ కు రాబోయే మ్యాచ్ డూ ఆర్ డై లాంటిది. మరోవైపు 5వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కేవలం 12 మ్యాచ్లు మాత్రమే ఆడింది. అందులో 6 విజయాలు 6 ఓటములతో 12 పాయింట్లు సాధించింది. రాజస్థాన్ కు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండడం ఆ జట్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్ల్లో 6 విజయాలు 7 ఓటములతో 12 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 13 మ్యాచ్ల్లో 6 గెలిచి 12 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది. అయితే ఢిల్లీ రన్ రేట్ మైనస్ లో ఉండడం ఆ జట్టుకు పెద్ద మైనస్. కోల్కతా నైట్ రైడర్స్ 12 మ్యాచ్ల్లో 11 పాయింట్లతో రేసులో వెనుకబడి ఉంది. ఇక ఐపీఎల్ సీజన్ లో పెద్ద జట్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయ్యాయి. ముంబై ఇండియన్స్ ఆడిన 12 మ్యాచ్ల్లో కేవలం 4 మాత్రమే గెలిచి 8 పాయింట్లతో 9వ స్థానంలో పడిపోయింది. ఇక లక్నో సూపర్ జైంట్స్ కూడా 12 మ్యాచ్ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి 10వ స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లకు ఇక 2 మ్యాచ్లు మిగిలి ఉన్నప్పటికీ అవి గెలిచినా ప్లే ఆఫ్స్ చేరడం అసాధ్యం. దీంతో 4వ స్థానం కోసం జరిగే ఈ రసవత్తర పోరులో ఎవరు నిలుస్తారో చూడాలి.